తొండముదిరి ఊసరవేలైనట్టుగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు మరింత బాహాటంగా వస్తూ ఉన్నాయి. మీకు తెలుసు, నేను సాధారణంగా సామాజిక ప్రభావం బాగా చూపించే అంశాల మీద తప్ప మాట్లాడను. ఎవరేమన్నా కొంచెం చూద్దాం అనే పద్ధతిలో. కానీ ఈరోజు చూస్తే ఒకే రోజు 3 కులాలకు సంబంధించిన కీలక వ్యక్తులు కులాల గురించి మాట్లాడుతున్నారు. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. మొదటిది బీజేపీ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, శాసనసభ్యుడు. ఆయన గతంలో వైసీపీ టీడీపీ కూడా చూసినట్టున్నారు. ఆయన మాట్లాడుతున్నారు ఏమని అంటే, పరిపాలన కమ్మగా ఉంది. గతంలో గజ్జల మల్లారెడ్డి అన్నారు ఈ మాట, ఇప్పుడు నేను అంటున్నాను. కానీ అంతా అదే చూసుకోకండి, ఆ ఇతరులకు కూడా మీరు తగిన ప్రాతినిధ్యం ఇవ్వండి, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. మరి ఆయనేమో అక్కడ కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని ఎదుర్కోవడంలో తీవ్రంగానే ఆయన మాట్లాడుతూ ఉంటారు కదా. కానీ ఆయన ఈ విషయం మాట్లాడుతూ ఉన్నారు. హిందుత్వం కూడా ఏమైంది, మతం ఏమైంది, ఇక్కడ కులం ఎందుకు వచ్చిందో మనకు తెలీదు. ఇంకా రెండవది, చెన్నైలో అనుకుంటాను, తమిళనాడులో కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్నాయి. అంతకుముందు హైదరాబాద్లో జరిగాయి. ఆ సభల్లో మాట్లాడుతున్నారు. ఆ సభల్లో అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. తమిళులు ఓకే, తమిళనాడులో వీళ్ళ పరిస్థితి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో వేరు, అక్కడ వేరు, బెంగళూరు ఎక్కడెక్కడ రకరకాలుగా ఉంటాయి కదా కులాల పరిస్థితి కూడా. సో అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అలాగే అవధానిగా ప్రసిద్ధుడైన మేడసాని మోహన్ ఇదివరకు టీటీడీలో కూడా పనిచేశారు. ఆయన వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. నేను చూసినంతలో ఇంకా ఇతరులు కూడా మాట్లాడుతుండొచ్చు. కేజీఎఫ్ సమావేశం పెట్టుకోవడం అక్కడ టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది కూడా ఇందాక నేను చెప్పినట్టే అది మొత్తం అందరికీ సంబంధించింది. అక్కడికి వెళ్ళి ఈయన చెప్తున్నారు తగినంత ఈ ప్రాధాన్యత రావటం లేదు, చాలా కీలకమైన దీంట్లో ఉన్నా కానీ, అందుకని అందరం ఒకటి కలిసి ఏదో ఒకటి చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఇంకా అవధాని గారేమో కృష్ణదేవరాయల తల్లిగారు ఫలానా అని, అలాగే దేవేంద్రుడి దగ్గర నుంచి అక్కడ ఏదో కమ్మలు చౌర్యం జరిగితే వాటిని కమ్మలు భూలోకానికి వస్తే వాటి కాపలా కాయటం కోసం పంపించారని చెప్తున్నారు. దేవుళ్ళు, రాజులు, ఇప్పుడు మనకున్న చాలక్క ఈ ధోరణిని అక్కడి దాకా తీసిపోవటం, ఇది రెండోది. మూడోది నాగబాబు, జనసేన నాయకుడు. నాగబాబు వేరే విషయాలు కూడా మాట్లాడారు, ఇంకోసారి చెప్పుకోవచ్చు. కానీ ఆయన కాపు రాజకీయాల గురించి అంటే వైఎస్ జగన్ లేకపోతే వైసీపీ వాళ్ళు కాపు అనేది పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు అప్పుడేమయ్యారు, ఇప్పుడేమయ్యారు. నేను అంబటి రాంబాబు లేదా వైసీపీ చేసేది సరైనదని చెప్పండి, నేను ఆ రోజు ఏ విషయం చెప్పాను. కానీ మొత్తం మీద కాపు, దాని చుట్టూ కాపు రాజకీయాలు. ఎవరు నా కులాన్ని చూసి నేను సంతోషపడతాను, బాగుండాలి అనుకుంటాను. కానీ అదే సమయంలో మీరు అప్పుడు చేసిన వాళ్ళకు ఎలా టికెట్ ఇస్తారు లేకపోతే ఇలా చేస్తారని మొత్తం మీద కాపు కోణం. అసలు గుంటూరు ఘటనల తర్వాతనే ఇది వచ్చేస్తుంది, పెరుగుతుంది, కులాల డేంజర్ అని నేను వీడియో కూడా చేసా బయట ఎక్కడో డిస్కషన్లో. అంటే ముగ్గురు కూడా ఇంకా చాలా ఉన్నాయి కులాన్ని గురించి మాట్లాడినవి. ఇప్పుడు చూస్తే ఇంటర్వ్యూలు, వీడియోలు. మొన్న ఒక ఆమె సంక్రాంతి పండగ ఫలానా కులానికి సంబంధించిందని చెప్పటం, ఇలాంటివి. ఇంకా అది అసలు మనకు అన్యాయం అని చెప్పి ఇంకో కులం వాళ్ళు కూడా, పేద కులం వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా ఒక ప్రత్యేకంగా పెట్టారు అధికారులు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎందుకంటే ఇంత వికృత రూపంలో ఈ కులం గురించిన ఘర్షణలు వస్తున్నాయి. వీళ్ళకి బడ్జెట్ లేదు, ఆర్థిక విధానాలు లేవు, అమెరికాతో ఒప్పందం లేదు, నదీ జలాలు లేవు, రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధికి కలిగే భంగం కానీ ఏఐ వీటికి సంబంధించి కానీ ఏం లేదు. కులానికి ప్రాతినిధ్యం వస్తే కింది వాళ్ళకి మేలు జరుగుతుందంటే ఇప్పుడు చాలామంది కులం పేరుతో కులం కోటాలో పదవులు తెచ్చుకున్నారు. ఆ కులాల్లో పేదలకు ఏమాత్రం మేలు జరిగింది. కులము గలవారు, గోత్రము గలవారు, విద్య చేత విరవివారు, పసిడి గలవాడి బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చెప్పినట్టుగా అందరూ డబ్బు రాజ్యం వెళ్తుంది తప్ప కులం కాపాడుతుందా ఎవరినన్నా? మళ్ళీ ఆ వేమనే చెప్పాడు కదా, పొత్తు కుడిపి కులము పొలియజేసి తలను చేయిబెట్టి తగనమ్మ చెప్పరు విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు. కులాలన్నింటినీ కలపమన్నాడు. కానీ ఇలా కుల రాజకీయాలు చెయ్యమల్లా. నేను
వర్గ పార్టీలు ఎవరిని కూడా ఇక్కడ మినహాయించట్ల. ఇప్పుడు ఉదాహరణ గుంటూరు ఘటనల తర్వాత అనేక మంది వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు అటు నుంచి. సో కాపులు, రెడ్లు, కమ్మలు అన్న పద్ధతిలో ఎందుకు ఈ సభలు, సమీకరణాలు, ఒకరినొకరు అనుకోవడాలు, ఆ పేరుతో పదవులు కోరడాలు, ఆ విధమైన సమీకరణాలు, మళ్ళీ హిందుత్వ ఎలా పోసుకుతుందండి? అంటే ఒక్కరోజు ఇన్ని జరగడం యాదృచ్ఛికమేనా అనిపిస్తుంది.